హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్ గా వచ్చిన అప్డేట్ అంటే ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ యొక్క అప్లికేషన్ డేట్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ కూడా అప్లికేషన్ ఫిల్ చేయడం కావచ్చు, లేకపోతే అప్లోడ్ చేయాల్సిన థింగ్స్ అప్లోడ్ చేయడం డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారని చెప్పడం వల్ల దాన్ని ఈ నెల 9వ తారీఖు నుంచి 18వ తారీఖు మూవ్ చేశారు. సో దాని గురించి ఒకసారి మనం చూద్దాము క్లియర్ గా. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక చాలా మంది స్టూడెంట్స్ కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు, సార్ నేను 2-3 సార్లు రాశాను ఎగ్జామ్స్, ఇంకా క్రాక్ చేయలేకపోతున్నాను, సో నేను అంత ఫోకస్ చేయలేకపోతున్నాను, సో కొంచెం మోటివేషన్ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక డెఫినెట్ గా మనకు రావాల్సింది మనకు వస్తుంది, అది ఖచ్చితంగా నిజము. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉండండి. ఎస్, ఐఎమ్ డూయింగ్ గ్రేట్, నేను ఖచ్చితంగా ఇది సాధించగలను, అట్ ద సేమ్ టైం అది నాకు కావాలి అనేది మీరు ఖచ్చితంగా ఫీల్ అయ్యి మీరు ఖచ్చితంగా దాన్ని డెఫినెట్ గా మీరు పాజిటివ్ సైన్ తో మిమ్మల్ని మీరు బిలీవ్ చేయాలి. అండ్ ఈవెన్ మీరు గమనిస్తే కనుక మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా చెప్పేది ఏంటంటే కనుక మీతో మీరు మాట్లాడుకోండి, మీతో మీరు డైలీ కొంతసేపు అన్న అంటే ఒక మిర్రర్ లో చూసి కావచ్చు, ఒక కూర్చొని కావచ్చు, ప్రశాంతంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. అంటే మనమేంటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చూసుకుంటే కనుక 2015 లో నైపర్ రాయబరేలీ నుంచి నా ఎంఎస్ ఫార్మ్ ఫార్మకాలజీ కంప్లీట్ చేశాను. సో చూసుకుంటే కనుక 10 years అయిపోయింది. సో 10 years అయిపోయింది, సంపాదిస్తున్నాను, ముందుకెళ్తూ ఉన్నాను, మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. బట్ ఎక్కడో చూసుకుంటే కనుక ఎస్ చాలా బాగా చదివాము, మంచి డిగ్రీ చదివాము, ఎక్కడో దాన్ని ఎక్స్ప్లోరేషన్ చేయలేకపోతున్నాను. అంటే ఎక్కడో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావట్లేదు. డెఫినెట్ గా మనీ, అందులో డౌట్ ఏం లేదు. ఎస్, నేను గత 10 ఏళ్ల నుంచి టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను, ఎర్న్ చేస్తున్నాను, ఫ్యామిలీని పోషిస్తున్నాను, ముందుకెళ్తాను. బట్ వచ్చిందంతా అయిపోతుంది తప్పితే ఎక్కడా కూడా అది మనం హోల్డ్ చేయలేకపోతున్నాం అనమాట. ఖర్చులు పెరగడం కావచ్చు, డిఫరెంట్ థింగ్స్. దానికి నేను కూర్చొని ఆలోచించింది ఏంటంటే కనుక డెఫినెట్ గా అసలు ఏంటి, మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో, మనం ఇప్పుడు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 6వ తరగతి ఇట్లా చూసుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ రిగ్రెట్స్. అరే ఇలా చేస్తే బాగుండేది, ఈ డిసిషన్ సరిగ్గా తీసుకోలేదు, ఆ డిసిషన్ సరిగ్గా తీసుకోలేదు. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ రిగ్రెట్స్. ఆ రిగ్రెట్స్ అన్నిటికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రిగ్రెట్ ఇవ్వగలిగేది మనం ఎక్కువ డబ్బులు సంపాదించడమే. ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే నేను కూడా వీడియోస్ చేసేవాడిని, దానివల్ల కొంచెం అంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసేవాడిని. మనీ వస్తాయి కదా చెప్పని చెప్పి నేను జీడీసీ ఫ్యాకల్టీ కూడా వర్క్ చేస్తాను. సో మనీ వస్తాయి అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ వీడియోస్ రికార్డ్ చేసేవాడిని. దానివల్ల వెయిట్ లాస్ అవడం, కొంచెం హెల్త్ ప్రాబ్లం. అంటే ఎప్పుడైతే మనీ వెనక మనీ కావాలని పరిగెడుతున్నప్పుడు ఖచ్చితంగా రావట్లేదు. అండ్ ఈవెన్ కూడా వన్ ఆఫ్ ద మూవీలో డైలాగ్ ఉంటుంది, మనం దానికోసం పరిగెడుతున్నప్పుడు ఖచ్చితంగా రాదు. నీ యొక్క పని నువ్వు కనుక బిలీవ్ చేసి ముందుకెళ్తూ ఉంటే కనుక ఖచ్చితంగా వస్తుంది. సో దాన్ని వ్యూ పెట్టుకొని ఈ 2025 నుంచి నెక్స్ట్ 2030కి నేను ఏం చేయగలను, డెఫినెట్ గా అకాడమిక్స్ లో ఐ హావ్ ద ఎక్సలెంట్ నాలెడ్జ్, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్ టు ద రీసెర్చ్ లెవెల్. సో డెఫినెట్ గా డబ్బులు ఖచ్చితంగా కావాలి. ఎంత డబ్బులు కావాలనేది క్లారిటీ లేదు. ఒక ఇల్లు కావాలా, ఒక కారు కావాలా, ఎక్సెట్రా ఎక్సెట్రా వాటర్. బట్ ఇవన్నీ కూడా డెఫినెట్ గా నేను అచీవ్ చేయాలంటే నాతో నేను మాట్లాడుకుంటూ ప్రతిరోజు ఎస్, ఐఎమ్ బిలీవింగ్ ఇన్ మై సెల్ఫ్, ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐ విల్ డూ గుడ్. డెఫినెట్లీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, స్ట్రగుల్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలనేది డిసైడ్ అనమాట. సో డెఫినెట్ గా వాట్ ఎవర్ ఇట్ మే బి, డెఫినెట్ గా మన టైం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. బట్ ఆ టైం రావాలంటే మన ప్రయత్నం లేకుండా అయితే అస్సలు రాదు. సో నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫియర్ ఫ్యాక్టర్ ఏంటంటే కనుక, సో నా వీడియోస్ ద్వారా కావచ్చు, లేకపోతే జీపెట్ క్లాస్ ద్వారా కావచ్చు, నేను డైలీ టీచింగ్ చెప్పే నా స్టూడెంట్స్ కి చాలా మాటలు చెప్తుంటాను, చాలా మోటివేట్ చేస్తుంటాను. సో వాళ్ళకి చాలా నేను ఎగ్జైట్ చేస్తూ మోటివేట్ చేస్తుంటాను అనమాట. బట్ అల్టిమేట్ గా నేను నిజంగా సక్సెస్ అయితే కనుక ఎస్, ఇతను చెప్పడమే కాదు ఖచ్చితంగా చూపిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటాను అనమాట. సో అది నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫియర్ అనమాట. సో డెఫినెట్ గా నేను సక్సెస్ అవ్వాలి. దట్ సక్సెస్ షుడ్ బి బియాండ్ ద లిమిట్స్. దానికోసం డిటర్మైన్డ్ గా, డిసిప్లిన్ గా హార్డ్ వర్క్ అయితే చేయాలి. అది నాకు అర్థమైంది. డెఫినెట్ గా దాన్ని ముందుకు తీసుకెళ్తాను. డెఫినెట్ గా నా సక్సెస్ అనేది ఇంకొంతమందిని ఇగ్నైట్ చేస్తుంది. డెఫినెట్ గా వాళ్ళలో ఆ డిజైర్ అనేది కలిగిస్తుంటే కనుక డెఫినెట్ గా దానికి నేను ట్రై చేస్తాను, అందులో డౌట్ ఏం లేదు. సో నా స్వార్థంగా నేను సక్సెస్ అవుతాను, అది ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేస్తుంటే కనుక నో డౌట్ ఐఎమ్ రెడీ టు డూ ఇట్ ఫర్ మై సెల్ఫ్ అండ్ డెఫినెట్లీ ఫర్ ద ఫార్మా ఫెటర్నిటీ ఆల్సో. సో డెఫినెట్ గా ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం డీటెయిల్స్ పరంగా చూసుకుంటే కనుక మీరు డైరెక్ట్ గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని టైప్ చేస్తే మీకు ఆర్ఆర్బీ వెబ్సైట్ ఇవన్నీ కూడా వస్తాయి. సో అందులో మీకు ఏ బోర్డు అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ చెన్నై, ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే కనుక ఒకవేళ మీరు ఆర్ఆర్బి చెన్నై బోర్డుకి అప్లై చేస్తుంటే ద అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఆఫ్ ఆర్ఆర్బి ఛానల్ ఇస్ ఎక్స్చేంజ్ టు office.rrbmas@railnet.gov.in.
candidates are advised to make communication through this email ID only. Communication made through any other email ID will not be entertained. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ కొంచెం వస్తే కనుక సో డైరెక్ట్ గా ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ పారామెడికల్ కేటగిరీస్ లో క్లిక్ హియర్ కొరిగండం అని ఉంది. సో అది చూస్తే కనుక మీరు సో దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ లో వాళ్ళు క్లియర్ గా చెప్తుంది ఏంటంటే కనుక ఏదైతే ఆల్రెడీ సెప్టెంబర్ 9తో ఈ ఆర్ఆర్బి అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అవ్వాల్సి ఉంది. బట్ స్టూడెంట్స్ నుంచి వస్తున్న మెసేజెస్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ వాళ్ళ అప్లికేషన్ ఫిల్ చేయడంలో కొంత ఇబ్బంది గురవుతున్నారని చెప్పేసి దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఒకసారి చూద్దాం దీని గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. సో సింపుల్ గా చూస్తే కనుక క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ జనరల్ గా ఈ నెల 8వ తారీఖు నతిమట్ట 12 గంటల కల్లా, అండ్ దాన్ని ఈ నెల 18వ తారీఖు దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫర్ సబ్మిటెడ్ అప్లికేషన్ సో 10/9 యాక్చువల్లీ దాన్ని 20వ తారీఖు ఎక్స్టెండ్ చేశారు. అలాగే డేట్స్ ఫర్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీ అది 11/9 అయితే దాన్ని 21/9 ఎక్స్టెండ్ చేశారు. అలాగే డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ బి ప్రొవైడ్ స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ అప్లికేషన్ పోర్టల్ 21/9 కాస్త 1/10 ఎక్స్టెండ్ చేశారు. అండ్ డేట్ ఫర్ రీకానింగ్ ఏజ్ లిమిట్ 1/1 అయితే దాన్ని 1 ఎగ్జిస్టింగ్ అదే అండ్ 1/1/26 as well as 1/1/26 ఇక్కడ కొంచెం క్రూషియల్ డేట్ ఫర్ వ్యాలిడిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఆల్ అదర్ సర్టిఫికేషన్. క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఒరిజినల్ ఈజ్ 8/9 బట్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు 18/9. ఓకే, ఇది సో సింపుల్ ఏంటంటే కనుక డేట్ అయితే ఎక్స్టెన్షన్ జరిగింది. బట్ ఏదైనా మీరు గమనిస్తే కనుక సో ఆల్రెడీ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ అయిపోయింది అండ్ ఏఎంసీఆర్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. అంటే ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ అయిపోయి వాటి రిజల్ట్స్ వచ్చి మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావడమే చాలా అదృష్టమైన విషయం. హోల్డ్ చేయండి. అంటే డెఫినెట్ గా ఒక నోటిఫికేషన్ చూడగానే ఇది నేను ఖచ్చితంగా కొట్టాలనుకుంటాను, దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మనం ఎక్కడో సాచురేట్ అవుతున్నాము. అంటే మన మీద మనకు నమ్మకం ఉండట్లేదు, మిమ్మల్ని మీరు బిలీవ్ చేయలేకపోతున్నారు. అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి యుద్ధం గెలవాలంటే యుద్ధం జరగాల్సిందని చెప్పేసి మనకు ఒక కోట్ ఉంటుంది అనమాట. సో అద్భుతం జరిగేదాకా మనకు తెలియదు, జరిగిన తర్వాత ఎవరో గుర్తించరు. సో డెఫినెట్ గా అటువంటి అద్భుతాలు మనం సాధించగలం బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ అబ్దుల్ కలాం కూడా చెప్పారు కదా, సో ఎవరైతే ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేయగలరో డెఫినెట్లీ దే ఇన్ ద టాప్ లిస్ట్. అది అబ్దుల్ కలాం గారే కావచ్చు, ఎంఎస్ ధోని కావచ్చు, సమ్ రజనీకాంత్ సార్ గారు సూపర్ స్టార్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఖచ్చితంగా మనల్ని మనం నమ్మాలి. ఎస్ నేను సాధించగలను కూర్చోవాలి, అంతే. ఖచ్చితంగా అవుతుందంటే అవుతుంది. ఎప్పుడైతే మనల్ని మనం బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తామో మనం చేసే పనులకి ఈ నేచర్ కూడా హెల్ప్ చేస్తుంది. నేచర్ ఈస్ ద బిగ్గెస్ట్ సీక్రెట్ ఫర్ సక్సెస్. ఇప్పుడు నేను ఉన్నాను, డెఫినెట్ గా నేను కొన్ని కాలేజీకి వెళ్ళాలి, గెస్ట్ లెక్చర్ ఇవ్వాలి, స్టూడెంట్స్ మోటివేట్ చేయాలి అనుకుంటాను. బట్ దానికి ఖాళీగా కూర్చుంటే ఉపయోగం లేదు కదా, ఎంతో కొంత నేను కనిపించాలి వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా, పలానా సార్ అని చెప్పేసి. డెఫినెట్లీ ఇఫ్ ఐ ఇంప్రెస్డ్ దెమ్ డెఫినెట్లీ దే విల్ బ్రింగ్ టు మీ టు దేర్ కాలేజ్. సింపుల్ లాజిక్. సో వర్క్ చేయకుండా పని జరగదు. మీకు రావాల్సిందే ఖచ్చితంగా వస్తుంది. అది 5 ఏళ్ళు పడుతుందా 10 ఏళ్ళు పడుతుందా అనేది మీ యొక్క ప్రయత్నం మీదే ఉంటుంది. అండ్ జీనియస్ అనేది నాకు నాలెడ్జ్ ఉంది, నాకు టాలెంట్ ఉంది అనేది 1% మాత్రమే. 99% మాత్రం డెఫినెట్ గా మీ యొక్క కార్యాచరణ, మీరు ఏమనుకుంటున్నారు, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది చాలా చాలా ముఖ్యం. అండ్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఇది సెప్టెంబర్ నెల. సో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ ఏదైనా తక్కువ వేసుకున్నా ఇంకొక 3 to 6 months టైం ఖచ్చితంగా ఉంటుంది ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్ జరగడానికి. నేను అనుకుంటున్నాను మినిమం 3 to 6 months అని. కూర్చోండి, చదవండి. ఆల్రెడీ మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఫార్మసిస్ట్ రిలేటెడ్ రాసుంటే కనుక ఎక్కడ ప్రాబ్లం అవుతుందో ఖచ్చితంగా తెలుసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.